బాలకృష్ణ డాకు మహారాజ్ అంటే ఇక్కడ బాలకృష్ణ జోనర్ కి కొంచెం డివేట్ అవుతుంది ఈ సినిమా. అంటే క్యారెక్టర్ లో ఒక డైనమిజం చూపించడం కోసం బాబీ చేసిన ప్రయత్నమే ఈ డాకు మహారాజ్. బాలకృష్ణ తన ఫ్యాన్స్ ని ఇప్పుడు రంజింపజేయాలంటే ఒక దివ్యంలో కనిపించి హుషారుగా నటించడమే ప్రధాన కర్తవ్యం. అన్స్టాపబుల్ షో దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ దగ్గరయ్యాడు. నరుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు హాయిగా నవ్వుకునే పరిస్థితికి కొత్త జనం మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. దాన్నే క్యాచ్ చేసుకుంటున్నాడు బాబీ. ఆ డాకుతనం చూపించి కుటుంబాన్ని సంరక్షించుకున్నాడు. ఎన్ఏటి బ్యానర్ లో కథలనేదే కదండి. ఒక మోసగాడు ఉంటాడు, ఆ మోసగాడిని మోసం చేయాలంటే వీడు కూడా మోసగాళ్ళగా నటించాలి. అది ఆపద వాటిల్లినప్పుడు దాన్ని సమయస్ఫూర్తితో జయించాలి అనేటువంటి ఆలోచన ఎస్టాబ్లిష్ చేయాలి. హీరో తాలూకు తెలివైన ఆలోచనలతో కొనసాగే సినిమాగా ఉంటుందని నా అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట. ఆ బాబీ లాంటి డైరెక్టర్ అయితే ఆయన కొట్టిన పిండి టెక్నికాలిటీ బాగా తెలుసు, సినిమా డ్రామా పండించడం బాగా తెలుసు. ఆ చిరంజీవి గారితో సినిమాలు అద్భుతంగా చేశాడు, బాలకృష్ణతో కూడా సినిమాలు అద్భుతంగా చేశాడు కనుక ఈ బాబీ చేసేటువంటి మరో అద్భుతం డాకు మహారాజ్ ఇదే. అంటే బహుశా ఇక్కడ బాలకృష్ణ ఏదో లైన్ చెప్పుకుంటారు, ఆ లైన్ డెవలప్ చేసుకుంటారు. ఏదైనప్పుడు కూడా అక్కడ వాళ్ళ తాలూకు అభిలాష అది. ఈ మారు వేషాలు అంటే ఎంత ప్రాణం పెట్టేస్తారు ఎన్నేటి కుటుంబంలో వాళ్ళు. ఇదంతా కూడా కథాపరంగా కొనసాగుతుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే నాకుంది. తెలుగు రాష్ట్రాలు 2 పుష్ప 2 టికెట్లు పెంచడానికి ఆ రాష్ట్రాలు సిద్ధం అవడం ఏంటండి. 11,500 షోలు వేస్తున్నారంటే మరి కలెక్షన్ రావాలనే వేస్తారన్నమాట. ఇటు రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రేమపూర్వకంగానే ఉంటాడు. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా సినిమా వాళ్ళకి ఎప్పుడు కూడా దెబ్బతీయలేదు. సినిమా ఫీల్డ్కి రారాజు లాంటి వ్యక్తి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో సినిమా వాళ్ళకి ఎప్పుడు కూడా పెద్దపీట వేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు తాలూకు సహకారంగానే చెప్పుకోవాలి. సినిమా వాళ్ళ మీద అభిమానంగానే మనం చెప్పుకోవాలి. ఇది బన్నీ సినిమా కదా, అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అని రంధ్రాన వేసన చేసి బన్నీకి పవన్ కళ్యాణ్కి ముడి పెట్టి అనవసరంగా రచ్చ చేయకుండా పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఆలోచించడు. ఆయనకు ఆలోచించడానికి చాలా ఉన్నాయి. అదే వాళ్ళు చేసిన పనులు చేయలేదని చెప్తున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కనుక దయచేసి ఎవరు కూడా పవన్ కళ్యాణ్తో ముడిపెట్టడం, జనసేన పార్టీతో ముడిపెట్టడం చేయడం మంచిది కాదు. అది ఇక్కడ మరి పుష్ప 2కి కలెక్షన్స్ పరంగా వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదంతా ఒకటే అవుతుంది. చివరికి ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉంటే సూపర్ హిట్ అవుతుంది. సినిమాలో ప్రజలు ఇచ్చే కంటెంట్ లేకపోతే మనం ఆలోచించుకోవాలి. ఏదేమైనప్పుడు కూడా ఈ సినిమాను మాత్రం మనం సానుకూల దృష్టితోనే చూడవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు అలా ఉంది కనుక. అది తర్వాత థియేటర్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 11,500 థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఈవెన్ బాహుబలి కూడా 9,200 థియేటర్లోనే రిలీజ్ అయ్యింది. బాహుబలి కంటే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి ఈ పుష్ప 2 సినిమా థియేటర్లలో. దట్ ఈస్ వెయిట్ అండ్ సీ. మనం చూద్దాం ఎంతవరకు అవుతుందో. బట్ ఎనీవే వాళ్ళ కలెక్షన్ పరంగా కాన్సన్ట్రేషన్ చేయడం అవసరం, అత్యవసరంగా నేను నమ్ముతాను.